అండి ఈరోజు గోంగూర పచ్చడి చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం గోంగూర తీసుకొని ఆకులన్నీ సపరేట్ చేసి శుభ్రంగా నీళ్ళలో వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ గోంగూరకి ఎన్ని మిరపకాయలు పడతాయో అన్ని మిరపకాయలు వేసుకొని చిన్న మంట మీద మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న మిరపకాయలు తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఈ వేయించుకున్నవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న గోంగూర ఉంది కదా, అది కూడా ప్యాన్లో వేసుకొని మంచిగా కలిపి చిన్న మంట మీద మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ లోపల ఇది ఉడికేసరికి మనము వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయలు రోట్లో వేసి మెత్తగా పొడి దంచుకుందాము. ఈ మిరపకాయలకు సరిపడా పచ్చడికి సరిపడా ఎంత ఉప్పు పడుతుందో అంత ఉప్పు ఈ మిరపకాయల్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. పచ్చళ్ళు ఏవైనా రోట్లో నూరుకుంటే చాలా బాగుంటాయండి. మిక్సీలో వేస్తే బాగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు గోంగూర ఉడికిపోయింది. ఈ ఉడికిన గోంగూర తీసుకొచ్చి కారం పొడిలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఉప్పు అది సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. నాకు కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు మెత్తగా నలిగిన పచ్చడిని తీసి ఒక గిన్నెలోకి తీసుకొని పోపు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టేసి ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని ఎల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. 1/2 స్పూను ఇంగు వేసుకుంటే బాగుంటుందండి. పచ్చడి కదా, మంచి స్మెల్ వస్తుంది. ఒక 1/2 స్పూన్ ఇంగు వేసుకొని వేయించుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం రుబ్బి పక్కన పెట్టుకున్న పచ్చడి కూడా ఇందులో వేసుకొని పోపు అంతా పచ్చడికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇది చల్లారనిచ్చి ఏదైనా జాడీలోకి తీసి పెట్టుకుంటే వారం రోజులైనా నిల్వ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.